జీఎస్కే 75 టీవీ న్యూస్కి స్వాగతం. పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ప్రశ్నించి తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి లభించినట్లు సిఐ రంజిత్రావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా షాయంపేట మండలం మందారిపేట స్టేజ్ వద్ద షాయంపేట సబ్ ఇన్స్పెక్టర్ పరమేష్తో పాటు పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన షారూక్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చి విచారించగా అతని వద్ద 6 కిలోల గంజాయి పట్టుబడ్డట్లు సిఐ రంజిత్రావు పేర్కొన్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బల్లాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ షారూక్ ఒరిస్సా రాష్ట్రం చెందిన జితేంద్ర కుమార్ వద్ద గంజాయి కొనుగోలు చేసుకుని అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో నిందితుడు తెలిపినట్లు సిఐ రంజిత్రావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని షారూక్ను రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న ఎస్ఐ పరమేష్తో పాటు పోలీసులను సిఐ రంజిత్రావు ప్రశంసించారు. ఈరోజు షాంపేట మండలంలోని మాదారపేట గ్రామం వద్ద షాంపేట ఎస్ఐ పరమేష్ మరియు అతని సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే అతని బ్యాగ్ సెర్చ్ చేయగా అందులో 6 కిలోల గంజాయి లభించింది. వెంటనే ఎస్ఐ గారు పంచిన సమక్షంలో పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఫిర్యాదు ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇతని పేరు సయ్యద్ షారూక్. ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి బల్లార్పూర్ గ్రామస్తుడు, చంద్రపూర్ డిస్టిక్. ఇతను ఒరిస్సాలో జితేంద్ర కుమార్ అనే అతని దగ్గర గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకునేవాడు. ఈరోజు యథావిధంగా అమ్ముకుంటూ వస్తుండగా మన మాందారపేట బస్ స్టాండ్లో అనుమానాస్పదంగా దొరుకుతుంటే ఎస్ఐ గారితో పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఈరోజు రిమాండ్కి పంపించడం